ఇవ్వాలనేసి ఆరోగ్యం, ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ మూడు ఇవ్వాలి అనేది మన మోడీ గారి యొక్క డ్రీమ్ అండి. ఈవెన్ ప్రాడక్ట్స్ గురించి అన్నం ఉడికితే మనకు తెలియదు కదా, మొత్తం ఉడకక్కర్ కొంచెం చూసినా తెలిసిపోతుంది. అలాగా మనం కొత్త ప్రోడక్ట్స్ ని ఒక 5 to 10 minutes లో మనము ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోబోతున్నామండి. సో మరి మనం ఇన్వైట్ చేద్దాం ప్రోడక్ట్స్ డెమోస్ చూపించడానికి. మేడం ఏంటంటే తన గురించి చెప్పాలి అంటే ఆ, తను తక్కువ టైంలో అంటే స్టార్ట్ చేసి మళ్ళీ తను ప్రెగ్నెంట్ అయ్యి ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి మొదలు పెట్టారు. 1 year లోనే 70 to 80 thousand కి రీచ్ అయ్యారండి. ఆ మేడం దివ్య, తను వచ్చేసి ఈ రోజున మనకి ప్రోడక్ట్స్ గురించి ఎలా ఏంటి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు డెమోస్ చూపించడానికి రాబోతున్నారు. మరి అందరం కూడా విష్ చేద్దామా, కంగ్రాట్స్ చేద్దామా? వెల్కమ్, హార్టీ హార్టీ వెల్కమ్ దివ్య. దివ్య మేడం. Good morning, madam. Good morning, leaders, everyone. Good morning, My good name is morning. Good my name is morning, Divya. madam. I'm from Varangal. Good morning, I madam. good Good morning. morning, good morning, madam. Good morning. Wow, wow, super. Good morning, madam. Good గుడ్. morning. Namaskar for everyone. So, నేను వచ్చేసి నా పేరు దివ్య అండి, వరంగల్. నేను మోడికేలో డైమండ్ డైరెక్టర్ గా ఉంటున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ సిన్స్ 3 years నుంచి మేము రెగ్యులర్ గా వాడుతున్నాము. అండ్ మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్, బయోసేఫ్ అండ్ ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంటికి ఎంత హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ వెరీ ఈజీ టు క్లీన్ ఎవ్రీథింగ్. అలాగా నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ మన రెగ్యులర్ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతుంది మన పేస్ట్ బ్రషింగ్ తోటి స్టార్ట్ చేస్తాం మన లైఫ్, రైట్? సో ఇది మనకు ఎలాగా పనిచేస్తుంది అని చెప్పేసి మీకు కనిపిస్తుందా అండి? ఇది కనిపించట్లేదు. సో మార్కెట్ లో దొరికే ఫేమస్ బ్రాండ్స్ ప్రోడక్ట్ పేస్ట్లతోని మన పేస్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చిన్న డెమో ద్వారా మీ అందరికి చూపిపోతున్నాను. అండ్ సో మన పేస్ట్ మనకు అది వయసుతో సంబంధం లేకుండా పళ్ళు జివ్వు మనడము, పిప్పి పళ్ళు రావడము, బ్లీడింగ్ కావడము, అలాగా చాలా చాలా 1 minute. చిన్న నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. ఓకే, సో మీకు విజిబుల్ గా ఉందా అండి ఎవ్రీథింగ్? రైట్, ఓకే. సో మనం పేస్ట్ స్టార్ట్ చేద్దాము. అండ్ మార్కెట్ లో దొరికే మేడం, ప్రొడక్ట్ కనిపించట్లేదు. ప్రోడక్ట్ కనిపించాలి ఇదా? అదే మీరు పెట్టున్నది బేస్ కనిపించలేదు. మీరు కనిపిస్తున్నారు. లాస్ట్ చూపిస్తాను ఒకసారి కెమెరా. ఓకే. ఓకేనా? ఏమేమి అయిపోయింది? సైడ్ చేసుకోండి, సైడ్ చేస్తే మీకు అవపడుతుంది మేడం, అవపడుతుంది డెమో అవపడుతుంది. ఓకే మేడం. సో మార్కెట్ లో చాలా ఫేమస్ బ్రాండ్స్, మనకి క్లోజ్అప్ యాడ్స్ చాలా సెలబ్రిటీస్ తోనే ఇస్తారు. సో మనం కూడా ఆయుర్వేదిక్ పేస్ట్లని అవని ఇవని చెప్పేసి మనం కూడా అలానే వాడాం. అఫ్ కోర్స్ నేను కూడా అలానే వాడాను బిఫోర్ మోడీకే. సో తర్వాత నాకు అర్థమైంది కెమికల్స్ ఏంటి, కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంత అదిగా ఎలా మనకు ఇస్తున్నారు అనేసి మనము. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్రెష్ మూమెంట్స్ పేస్ట్. మన బ్లూ పేస్ట్ నిజంగా చెప్పాలంటే మనకి పళ్ళ ప్రాబ్లమ్ మీకు మార్కెట్ లో కూడా ఐడియా ఉంటుంది. సెన్సిటమ్ పేస్ట్ అనేది మనకు
డాక్టర్ మాత్రం మనకు ప్రమోట్ చేస్తారు. కానీ మనకు మాత్రం ఇది ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఫర్దర్ గా ఫ్యూచర్ గా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా సూపర్ గా ఎవరైనా వాడుకోవచ్చు, ఎబో 18 ఇయర్స్ అందరు కూడా. అండ్ మనకు పిప్పి పండు రావడం కానీ, పండుగ జువ్వు మారడం కానీ, ఐస్ క్రీమ్స్ తిన్నా ఏది ఉన్నా కానీ మనకు నో టెన్షన్. మన పళ్ళకు మాత్రం వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్రెష్ మూమెంట్స్ బ్లూ పేస్ట్. అండ్ ఇందులో మనకు జైలటాల్ ఉంటుంది, మింట్ ఫ్లేవర్ ఉంటుంది, అండ్ రిఫ్రెషింగ్ స్ట్రాంగ్ గా టీత్ అనేది కూడా మనకి ఇస్తుంది. సో మాకు చిన్న డెమోగా మనం తెలుసుకుందాం ఇది ఎలా వర్క్ చేస్తుంది. మనకు చిన్నప్పుడు కెమిస్ట్రీ క్లాస్ లో ఉంటుంది కదా, ఏదైనా కెమికల్ ఉన్నప్పుడు యాసిడ్ వేసినప్పుడు అందులో రియాక్షన్ వస్తుంది మనకు, అవునా? యాసిడ్ ఉంటే. సో ఇప్పుడు మనకు ఎలాగ బయట మార్కెట్ లో పేస్ట్లు, మన పేస్ట్ ఇలా యాసిడ్ అనమాట. ఇది నేను చిన్న బాటిల్లోకి తీసుకున్నాను, ఈజీ టు క్యారీ అని చెప్పేసి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అంత బుడగలు వచ్చేసాయి ప్రతి పేస్ట్ కి. కనిపిస్తుందా ఇప్పుడు? ఇట్లానే క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఓకే, ఎస్. క్లియర్ గా ఉంది. సో ఇది మన పేస్ట్, ఇవన్నీ మార్కెట్ లో దొరికే పేస్ట్లు. ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇందులో మనకు నికోటిన్ అనేది కెమికల్ ఉండడం వల్ల అది చాలా చాలా హార్మ్ఫుల్ అండి. యాక్చువల్ గా అది అలాంటి కెమికల్ మనం రోజు వాడే పేస్ట్ లో అది ఇంగ్రీడియంట్ అనేది అందులో ఉంది కాబట్టి ఇలా మనకు రియాక్షన్ అనేది జరుగుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, చాలా ప్రమాదం. మనం ఉన్నప్పుడే చాలా స్ట్రాంగ్, చనిపోయినాక కూడా 2 days తర్వాత మన పళ్ళు అనేది అరిగిపోతాయి అని అంటారు. సో అంత స్ట్రాంగ్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఉన్నప్పుడే కరిగిపోతున్నాయి, అరిగిపోతున్నాయి, పుచ్చిపోతున్నాయి, ఊసిపోతున్నాయి. సో అలాంటి ఫేసెస్ మనం చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇల్లు క్లీనింగ్. సో లేడీస్ అందరికి ఈజీ టు క్లీన్ కావాలని కోరుకుంటాం, నిజంగా చెప్పాలి అంటే అది చాలా పెద్ద టాస్క్ మనకి, అవునా, రెగ్యులర్ లైఫ్ లో. సో ఇప్పుడు నేను ఉజాలా వాడుతున్నాను ఎందుకంటే ఇది బ్యాక్టీరియా అనేది నేను మీకు క్రియేట్ చేయడానికి. మనకి ఇల్లు అని ఎందుకు తెచ్చుకుంటాము? బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, స్మెల్స్ అన్నిటి తొలగించుకోవడానికి, మనం ఇంట్లో హైజీన్ గా ఉంచుకోవాలని చెప్పేసి మనం ఇల్లు తుడుచుకుంటాం, అవునా? సో మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందో చిన్న డెమో ద్వారా మీకు చూపిస్తాను. సో ఇదొక బకెట్ అన్నమాట. మనం ఇక్కడ బ్యాక్టీరియా క్రియేట్ చేశాను, అండ్ మన ప్రోడక్ట్ అండ్ ఈ బయట మార్కెట్ లో ప్రోడక్ట్ వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్. మనం మామూలుగా ఒక బకెట్ కి ఎంత తీసుకుంటాం? ఒక క్యాప్, అవునా? ఎస్, ఒక క్యాప్ మనం తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి స్టెరిక్లీన్, నిజంగా డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే. మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకు 1 liter బాటిల్లో కూడా మీరు 1 cap ఆఫ్ స్టెరిక్లీన్ వేసుకొని ఇంట్లోకి మెయిన్ కాక్రోచ్ అనేది చనిపోతుంది. మీరు డైలీ 3 caps ఆఫ్ స్టెరిక్లీన్ అండ్ 1 liter వాటర్ లో స్ప్రే చేయండి. సింక్ లో కానీ, కిచెన్ లో కానీ మీకు కాక్రోచ్లు, బల్లులు, సాలెపురుగులు అలాంటి ఏమీ కూడా ఉండదు. అండ్ ఇది పచ్చకర్పూరం స్మెల్ వస్తుంది. ఇంట్లో కూడా ప్రతి ఒక్క మూలలు కూడా చెదలు రాకుండా కూడా చూసుకుంటుంది. అండ్ వెరీ వెరీ నైస్ ప్రోడక్ట్. అండ్ ఇది డైల్యూటెడ్ వాటర్ లో. సో నేను జస్ట్ డ్రాప్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఒక్క 1 liter వాటర్ కి జస్ట్ డ్రాప్స్ మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకి ఎలా వర్క్ చేస్తుందో కూడా చూద్దాం. మీకు ఇంట్లో కూడా ఎంతమంది చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కానీ నో ప్రాబ్లం. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ హైజీన్ గా ఉంటాం మన ఇంట్లోకి. అండ్ చూడండి ఎలా క్లియర్ అయిపోయిందో. అండ్ ఇప్పుడు మనం లైజాల్ మార్కెట్ లో ప్రోడక్ట్ చూద్దాము ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా మీరు 10 days అయినా ఇలానే ఉంటుంది, కానీ మనం మాత్రం ఏం ఫీల్ అవుతామంటే వావ్ మన ఇల్లు చాలా బాగుంది, మనం వాడుతుంది ఇన్ని రోజులు అంటే చాలా హైజీన్ గా ఉన్నాము అని చెప్పేసి. సో నాకు ఇప్పుడే అర్థమైన తర్వాత డెమో చూసాకే మన ప్రోడక్ట్ ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి. సో ఆ చిన్న డ్రాప్స్ చూడండి ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా మనకు క్లియర్ చేస్తుంది. సో ఇది మార్కెట్ లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ ప్రోడక్ట్ అయిపోతుంది. సో మన బండలు కూడా ఎలాంటిగా ఓన్లీ బ్యాక్టీరియా కిల్ చేస్తుంది. అదేంటి ఎనామిల్ కానీ కలర్ కానీ పోదనమాట, మార్బుల్ కి కానీ ఇది కానీ. సో అది ఇండికేట్స్ ఇట్. సో ఇందులో నికోటిన్ మనకు బీకేసీ అనేది ఉంటుంది. మార్కెట్ లో చెప్పాలి అంటే మినిమం 5% మెయింటైన్ చేయాలి WHO ప్రకారం. కానీ మనకు మార్కెట్ లో 3% మెయింటైన్ చేస్తుంది. కానీ మన మోడికేర్ లో స్టెరిక్లీన్ మాత్రం 12% మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఇలాగ మనకు మిరాకిల్ జరిగింది. సో ఇది ఒక ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
పర్ఫ్యూమ్స్, నిజంగా యూత్ కేక్స్ బాగా ఇష్టపడేది పర్ఫ్యూమ్స్. డైరెక్ట్ స్కిన్ కే కొట్టేసుకుంటారు ఆల్మోస్ట్ అందరు కూడా. మార్కెట్ లో ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందని మీకు చిన్న డెమో ద్వారా చూపిస్తాను. ఓకే, ఇది ఇది కాగానే వెంటనే నువ్వు టిష్యూ తీసుకుని. సో ఇది ఫేమస్ బ్రాండ్ అండి మార్కెట్ లో. ప్రతి ఒక్క యూత్ ఇష్టపడతారు అండ్ ఖచ్చితంగా వాడతారు కూడా వాళ్ళు. సో అది మనకి ఎలా వర్క్ చేస్తుంది, మనది ఎలా వర్క్ చేస్తుంది చిన్న డెమో ద్వారా మీకు చూపిస్తాను. అండ్ ఇది మన మోడికేర్ ఎసెన్షియల్ డియో స్ప్రే, కనిపిస్తుందా మీకు? సో మన అసలు స్ప్రేస్ అనేది ఎలాగా బయట మార్కెట్ లో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అండ్ మనది ఎలా వర్క్ చేస్తుంది. మీకు మంటలు కూడా కనిపిస్తున్నాయా? ఇది ఒక చిన్న డెమో. సో మనది ఆరిపోయింది, మన డెమో ఇది. ఇది మాత్రం మంటలు వేస్తా ఉంది మీకు. ఎందుకు అని అంటే ఇందులో మనకు చూడండి పొగ కూడా ఎలా వస్తుందో, మనకు అసలు పొగ కూడా లేదు మనకి. అట్లాంటిది ఆ మనకు సిగరెట్ తోని, మసాలాలతోని, అలాంటి ఇంగ్రీడియంట్స్ తోని తయారు చేయబడ్డది అది. అందుకని మీకు అంత ఘాటు అలాంటి డైరెక్ట్ మన స్కిన్ కి కొట్టుకోవడం వల్ల, పెనిట్రేట్ అవడం వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్, ఎలర్జీస్, ర్యాషెస్, ఇచ్చింగ్ అలాంటివన్నీ మొదలవుతాయి అన్నమాట. అండ్ మనది కూడా స్ప్రే వచ్చేసి నిజంగా లైక్ మీరు డైరెక్ట్ స్ప్రే చేసుకున్నా కానీ ఇక్కడ మీకు ఎక్కడ కూడా వాటరీ ఉండదు. మీకు ఎలాంటి మరకలు కూడా కావు. ఎందుకంటే ఇట్ వాజ్ మనకు పెటల్స్, రోజ్ పెటల్స్ తోని, వెనిలా ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైల్డ్ ఫ్లేవర్స్ తోని ఇది తయారు చేయబడింది కాబట్టి చాలా మైల్డ్ గా ఉంటుంది. అండ్ మనకు స్ప్రేస్ స్మెల్ చేసినా కానీ ఎలాంటి అస్తమా ప్రాబ్లమ్స్, ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి ఎలర్జీస్ కూడా మనకు రావన్నమాట ఇలాంటి స్ప్రేస్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి వచ్చేసి నిజంగా అమృత శక్తి అండి. మన పేరులోనే ఉంది అమృత శక్తి అని చెప్పేసి. మనం తెల్లారులేస్తే బిర్యానీలు, బజ్జీలు, బోండాలు, ఎన్నో రకాలుగా ఫుడ్ ఐటమ్స్ మనం తింటూనే ఉంటాం రోజు. అవి మనం కంట్రోల్ చేసుకోలేము, రైట్? కానీ ఇప్పుడు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మన అమృత శక్తి ఉన్నది కాబట్టి. సో ఇది నేను బెటాడిన్ ద్వారా నేను మీకు ఎలాగా వర్క్ చేస్తానో చూపిస్తాను. అండ్ బెటాడిన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మన బాడీలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ మెటబాలిజం చేసి చూపిస్తుంది అది మనకి ఎలా క్లియర్ చేస్తుంది లోపల అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఒక బ్యాక్టీరియా క్రియేట్ చేశాను, వన్ ఆఫ్ టైప్ బ్యాక్టీరియా. ఓకే, సో ఇది బ్యాక్టీరియా మనకు కడుపులో కూడా మనం అన్ని రకాల ఫుడ్స్ తింటాం కాబట్టి మన లోపల కూడా ఇలానే ఉంటుంది సిచ్యువేషన్. అండ్ మన అమృత శక్తి ఎలా క్లియర్ చేస్తుంది, మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక చిన్న క్యాప్సూల్ తోని మీకు ఇందులో చూపిస్తుంది. ఇందులో ఏముంటాయి క్యాప్సూల్లో? మనకి 4 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో. అజ్విన్, పుదీనా, క్లేవ్ ఆయిల్, లవంగం ఆయిల్ అండ్ పచ్చకర్పూరం. సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో వాడుకునే జనరల్ ఐటమ్స్, కాకపోతే మనం రెగ్యులర్ గా వాడం అవి. సో ఇప్పుడు మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కడుపులో ఉబ్బడం కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు సజెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా చాలా ఆర్గానిక్ అండ్ బయోసేఫ్ అండ్ నో కెమికల్స్ యాడెడ్. అండ్ ఇది కొంచెం సేపు అయితే ఈ టాబ్లెట్ క్యాప్సూల్ కూడా మీకు కరిగిపోతుంది వాటర్ లో, అదేమి ప్లాస్టిక్ కాదు మనకి. సో విత్ ఇన్ 5 minutes లో మనం బయట ఈనో అలాంటివన్నీ వాడతారు, అవునా? సో మన అమృతశక్తి వాడడం వల్ల తిన్నాక 1/2 hour తర్వాతనే వేసుకోవచ్చు, తినక ముందే 1/2 hour ముందే వేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అండ్ మనకి ఇవి హెడేక్ వచ్చినప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్లోవ్ ఆయిల్ ఉంది కాబట్టి మీకు పండ్లు అయిన ప్రాబ్లం ఉన్నా, పిప్పి పన్ను ఉన్నా, ఇలాంటివి ఉన్నా కాటన్ మీద ఈ లిక్విడ్ వేసుకొని కూడా మీరు పెట్టుకుంటే కూడా మీకు పండు గుంజడం, నొప్పి అనేది రిలీఫ్ అవుతుంది. అండ్ ఇందులో పచ్చకర్పూరం ఉంది కాబట్టి బ్యాక్టీరియా కిల్ చేస్తుంది. మీకు అది మన తిరుపతి లడ్డులో కూడా వాడతారు కదా, బ్యాక్టీరియా ఉండకుండా పచ్చకర్పూరం వేయడం వల్ల మనకు తొందరగా అది పాడవదు అనమాట, లడ్డు కానీ ఏది కానీ స్వీట్స్ మనం తయారు చేసినా కానీ. సో అలాగా అదొక ఇంగ్రీడియంట్ ఉంది మనకి. అజ్విన్ మీ అందరికి తెలుసు. ఓమా, ఓమా అందరి చిన్న పిల్లల నుంచి పెద్దవారికి అందరు వాడతారు ఓమా డైజెషన్ ప్రాబ్లమ్స్ కి. సో చూడండి ఎలా క్లియర్ అయిపోయిందో, జస్ట్ ఒక 2 minutes లోనే మన కడుపులో ఎలాంటి మంటలున్నా ఏమున్నా కానీ ఎమ్మటే క్లియర్ అయిపోతుంది. చాలా మంచి రియలిస్టిక్ గా ఉంది కదా డెమో. కొత్త వాళ్ళు మాత్రం ఆశ్చర్యపోతారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి. అండ్ ఇది మీకు హెడేక్ వచ్చినా కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కానీ ఈ టాబ్లెట్ వేసుకోవచ్చు. జెండు బామ్ లాగా కూడా మనకు యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా జర్నీస్కి వెళ్ళినప్పుడు, కార్ పడినప్పుడు ఈ టాబ్లెట్ వేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. సో అలాగా చాలా రకాలుగా ఒక ప్రోడక్ట్ అనేది ఒకటే రకం కాకుండా ఎన్నో విధాలుగా మనకి యూస్ఫుల్ అవుతుంది మన రెగ్యులర్ లైఫ్ లో.
అండ్ నెక్స్ట్ వచ్చేసి T3 ఆయిల్, బెలూన్ ఇవ్వ, ఎసెన్షియల్ T3 ఆయిల్. నిజంగా ఇది మనకు చెప్పాలి అంటే అన్నిటికంటే చిన్న ప్రోడక్ట్, గట్టి ప్రోడక్ట్ మోడికేర్లో. నిజంగా నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్. 25 రకాలుగా మనకు ఇది ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ అవుతుంది. మనకి ఎన్నో విధాలుగా మనకు జలుబు లేసినప్పుడు ఆవిరి పట్టుకోవచ్చు, హెడేక్ జండు బామ్ లా యూజ్ చేసుకోవచ్చు, నీ పెయిన్స్, లెగ్స్ పెయిన్స్ ఉన్నా కానీ మనము అక్కడ ఆ, మన ఆయిల్ లో కూడా ఒక డ్రాప్ వేసుకొని మసాజ్ చేసుకోవచ్చు, పెయిన్ ఆయిల్ కానీ మన కోకోనట్ ఆయిల్ లో కానీ ఎలాగైనా. అండ్ మనకు డాండ్రఫ్ ఉన్నా కానీ మన హెయిర్ ఆయిల్స్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, ఎలాంటి వాటి ఉన్నా, ర్యాషెస్ ఉన్నా. నాకు రీసెంట్ గా కూడా ఇక్కడ ఒక పెద్ద ర్యాష్ అయింది ఒక పురుగు కుట్టడం వల్ల. నేను చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే ఇంకా మన ట్రైనర్ కి, మన మేడం కి కాల్ చేసి అడిగాను ఏం చేయాలి అనేసి. అసలు మీకు నిన్న ఫోటో కూడా తీసుకున్నాను. చాలా పెద్ద మిరాకిల్. నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు ఇంతకు ఒక పింపుల్ గానీ ఒక మొటిమ గానీ తెలియదు, కానీ ఇది మాత్రం నన్ను అది కూడా లేకుండా చేసేసింది. మొత్తం ఇదంతా బ్లాక్ అయిన కూడా నాకు చాలా క్లియర్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఆయిల్స్, ఆయిల్ అనేది మనం బాడీకి డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల మనకు ఈజీగా పెనిట్రేట్ అయితే అని ఒక అపోహ ఉంటుంది మనకు. సో చాలా మంది చలికాలంలో కాలు పగిలినా కానీ ఏది కానీ ఆయిల్స్ రుద్దుకుంటారు, అవునా? కానీ మనకు ఆయిల్ అనేది కంటే అతి వేగంగా మన బాడీలో పెనిట్రేట్ అవుతుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. నేను ఒక బెలూన్ తీసుకొని దాని మీద ఈ ఆయిల్ పోసాను. సో ఆయిల్ పోసినప్పుడు ఏమైంది, బెలూన్ మీద జస్ట్ కారిపోతుంది. కానీ మనది T3 ఆయిల్ అనేది నేను ఇప్పుడు వేస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఆయిల్ వేసాను, ఇక్కడ నేను T3 ఆయిల్ వేస్తున్నాను. సో వెంటనే ఎలా పెనిట్రేట్ అవుతుందో చూద్దాం. బెలూన్ పగిలిపోతుంది. సో అందుకే కొంచెం దూరంగా ఉన్నాను. ఓ మై గాడ్. చూద్దాం, ఇక్కడ పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కాల్షియం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా కాల్షియం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో, అవునా? కాల్షియం అనేది మెయిన్ పార్ట్. కాల్షియం లేకపోతే మెల్లిమెల్లిగా హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, మోకాల నొప్పులు, కాలు గుంజడాలు అన్ని స్టార్ట్ అవుతుంది. అండ్ మన కాల్షియం అండ్ మార్కెట్ లో ఉన్న కాల్షియం ఎలా డిఫరెన్స్ ఉంటుందో మీకు చూపిపోతుంది. వెనిగర్ ఖాళీ గ్లాస్. ఇప్పుడు పేలింది అది బెలూన్. వెనిగర్, వెనిగర్. ఇంకో గ్లాస్. నేను వెనిగర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకు వెనిగర్ అంటే మనకు కాల్షియం, బయట మార్కెట్ లో కార్బోనేట్ ఉంటుంది అండ్ మనకు సిట్రేట్ ఉంటుంది. కార్బోనేట్ వల్ల మనకు గ్యాస్ట్రిక్, అల్సర్ ప్రాబ్లం, కడుపు ఉబ్బడాలు జరుగుతాయి. అందుకనే డాక్టర్ దానికోసం ఆ ర్యాంటక్ కానీ ప్యాంటక్ కానీ ఇస్తారు, మన కడుపులో మంట లేవకుండా పరిగడుపు వేసుకోమని చెప్పేసి, అవునా? అండ్ ఇది వచ్చేసి మోడికేర్ కాల్షియం టాబ్లెట్. మనకి కాల్షియం కాంప్లెక్స్ ఉంటుంది అండ్ మనకు సిట్రేట్ ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. డైలీ కూడా వేసుకోవచ్చు మన కాల్షియం లో. అండ్ ఇది మార్కెట్ లో కాల్షియం. మీకు బుడగలు వచ్చేస్తా ఉంటాయి. చాలా ఫేమస్ అండి కాల్షియం. ప్రతి ఒక్క డాక్టర్ ఇదే సజెస్ట్ చేస్తారు మార్కెట్ లోని. అండ్ మనది వాటర్ లో తొందరగా డైల్యూట్ అయిపోతుంది. అండ్ మనకి ఇందులో మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది మన కాల్షియం లో, విటమిన్ K1, విటమిన్ D2. మన బ్లడ్ క్లాట్స్ కావు, ఎనర్జీగా ఉంటుంది. అండ్ మజిల్ బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది మనకు కాల్షియం. అండ్ మీకు ఇందులో డైలీ మనకి 250 mg ఉంటుందండి మన కాల్షియం. మీరు 4 టాబ్లెట్స్ అయినా వేసుకోవచ్చు పర్ డే, నో ప్రాబ్లం. 1000 mg మినిమం రిక్వైర్డ్ ఉంటుంది మనకు మన బాడీలో. సో మనకు 365 days వాడినా ఏం కాదు. పెద్దవాళ్ళకు కనుక టాబ్లెట్ వేయలేకపోతే కూడా చిన్న వాటర్ లో, స్పూన్ ఆఫ్ వాటర్ లో కూడా మీరు డైల్యూట్ చేసేసి కూడా ఆ వాటర్ తాపియచ్చు, టాబ్లెట్ వేయలేకపోతే. సో ఇది చూడండి ఎలాగ మనకు కరిగిపోయిందో జస్ట్ వాటర్ లో డైల్యూట్. అండ్ ఇది నెక్స్ట్ ఇది చూద్దాము. ఇది ఇంకా వన్ డే అయినా కానీ మీకు అది చిన్న ముద్దలాగా ఉంటుంది. ఆ లాస్ట్ కి మీరు డెమో చేసినప్పుడు ఒక అయస్కాంతం లాగా కనిపిస్తుంది, అంటే మనకు సిట్రేట్ ఉండడం వల్ల.
అలాంటి 15 days 1 month కంటే ఎక్కువ వాడనివ్వరు బయట కాల్షియమ్స్. అలా నిజంగానే వాడతారనుకోండి, మన బోన్స్ చూర అయినా ఆశ్చర్యం లేదు. సో అందుకనే దాన్ని చాలా లిమిటెడ్ గా వాడమని చెప్తారు. అలాంటి మన మార్కెట్ లో సేల్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఇట్లా గడ్డలా కనిపిస్తది. సో ఇది మనకు బాడీలో వెళ్ళినా కానీ మనకి పట్టదు మన బాడీకి. అది యూరిన్ నుంచో మోషన్ నుంచి వెళ్ళిపోతుంది బయటికి. సో మన కాల్షియం అబ్జర్ప్షన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది ఇలా ఉండడం వల్ల. అండ్ మనం మాత్రం ఈజీగా 365 days వాడుకోవచ్చు. నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కంప్లీట్ నేను మోడికే సప్లిమెంట్స్ వాడాను ఫ్రెండ్స్. అందులో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కాల్షియం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మీ ఆపర్చునిటీ. అండ్ ఒక ఎన్ని మినిట్స్ ఎందుకు తెలియదు, మీకు ఎంత వీలైతే అంతగా నేను కొన్ని ప్రోడక్ట్స్ తెలియజేయాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మధుమతి మేడం. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ దివ్య మేడం. నిజంగా ఈరోజు మేము థ్యాంక్ యూ మేడం. ఇంట్లో కూర్చొని ఒక మంచి ప్రోడక్ట్స్ తెలుసుకోవడానికి అదృష్టం దొరికింది మీ వల్ల. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అందరికి కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మీరు అంది, ఇప్పుడు ఎలా ఉంది మనకి ప్రోడక్ట్ అనేది ఎలా వచ్చింది అంటే ఆ, ఒక మనము బయట బ్రాండ్స్ చూస్తుంటాం, ఎన్నో చూస్తున్నాం ప్రోడక్ట్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో ఇందులో ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉందో క్వాలిటీ మీరు చూశారు. సో అసలు వాట్ ఈస్ ఎంఎల్ఎం అంటే అర్థమైంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఇంకేమన్నా చెయ్యొచ్చా అని ఆలోచిస్తే, దీంట్లోనండి మనము ఎవరికైనా కూడా కళలు ఉన్నాయా, డ్రీమ్స్ ఉన్నాయా, ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎవరెవరికి డ్రీమ్స్ ఉన్నాయి? నాకు ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని ఇష్టం, కానీ అంతగా నేను పెట్టి వెళ్ళలేను. హాయ్ ఎస్ మ్యామ్. హాయ్ ఎస్ మ్యామ్.